చేయాలనేటువంటి ఫైనల్గా ఒక విషయం చెప్పండి వెంకటరెడ్డి గారు. మహానాడు పూర్తయిన 2 వారాల వ్యవధి లోపల కనీసం 20 మంది టాప్ వైసీపీ లీడర్స్ని అరెస్ట్ చేయబోతున్నారు. అంటే మీకు కరెక్ట్గా రాబోయే 2-3 నెలల్లో మీ పార్టీని మూసేసుకోవటమే. అలాంటి పరిస్థితి ఒకటి క్రియేట్ కాబోతోంది. మీద పోరాట పందా లేదు, మీకు లీగల్ సెల్ మీకేమి పెద్దగా పోరాడేంత శక్తి ఉన్న గొప్ప లీగల్ సెల్లు గొప్ప టీము లేదు. తెలుగుదేశం చాలా పవర్ఫుల్ లీగల్ టీమ్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ పెట్టే ముందు అరెస్ట్ చేసే ముందు వాళ్ళు ఒక 10 మంది కూర్చొని ఆలోచించి పకడ్బందీగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ళ వరకు ఆయన బయట రాకూడదనే రీతిలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కనీసం మీరు చిన్న చిన్న స్టేషన్ బెయిల్ కూడా ఇప్పించుకోలేనంత దుస్థితిలో మీ లీగల్ టీమ్స్ ఉన్నప్పుడు పార్టీని ఎట్లా కాపాడుకుంటారండి మీరు? సార్ ఇప్పుడు దాదాపుగా 2000 మందికి పైగా ఇప్పుడు కేసులు నమోదైనాయి. చాలా మందికి బెయిల్ వచ్చినాయి. కొంతమంది జైల్లో ఉన్నారు. ఎలా కాపాడుకుంటా వచ్చాం అలానే కాపాడుకుంటా వస్తాం. ఏమైంది వాళ్ళకున్నంత లీగల్ సపోర్ట్ లేకపోవచ్చేమో. నిజాయితీ ఉంది కదా. ఇవాళ కాస్త రేపు బయటకు వస్తాం. అక్రమంగా కేసు పెట్టి ఎన్ని రోజులని జైల్లో పెట్టి వేధిస్తారు? సో మేము ఒకటి క్లియర్ గా సార్, రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మీద లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం అనేది కొత్త కాదు. ఏదైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం కూడా చేశారు. ఏమన్నా అయిందా? ఏమి కాదండి. కేసులు పెడితే జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం. 5 ఏళ్లలో 1 ఏడాది అయిపోయింది, ఇంకా ఉన్న 4. దాని తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఒక్కొక్కరికి ఉంటది. వాళ్ళు ఒక కేసు పెడితే మేము 4 పెడతాం. ఏం ఊరుకొని గాంధీ మహాత్మా లాగా చేతులు కట్టుకొని కూర్చోం కదా. వాళ్ళు మమ్మల్ని వేధిస్తే మేము కూడా వేధిస్తాం రేపొద్దున. సో దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటే పెట్టుకోమనండి. మేము ఆ వేధింపులకు ప్రిపేర్ అయ్యాం, మా మీద మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మీ మీద మేము పెడతామంటే ప్రిపేర్ అవ్వండి, పెట్టుకోమనండి. రైట్. రేపొద్దున ఎవరిని వదలం నారా లోకేష్ తో సహా ఎవరిని కూడా రేపొద్దున వదలం. రైట్. ఒకసారి అంబటి రాంబాబు గారు మాట్లాడారండి, అది కూడా చూద్దాం బిఫోర్ యూ కంక్లూడ్. దాని మీద పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు. దాని మీద ఏముందో చూసారా? జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట. జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట. పోలీసులు చెప్తున్నారు జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా అది చూపించి మరీ చెప్పారు. సో ఎనీహౌ ఈ మహానాడు తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితే కనబడుతోంది. వైసీపీ నాయకులు ప్రిపేర్డ్గా ఉండాల్సిన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రెడ్ బుక్ అని ఆయన అప్పుడు చెప్పింది కరెక్ట్గా 1 ఇయర్ ఆగారు, మీ గురించి ఆగారు. మొత్తం మీ తీరు మారకపోయేసరికి అరెస్టులు జరగబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు.